రైట్. అది రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా కొన్ని కీ కామెంట్స్ చేయడం జరిగింది. రైట్. ముందుగా అందే సత్యం గారు, నిజానికి ఇది ఒక టిపికల్ సిచ్యువేషన్గా మనం భావించాల్సి ఉంటుంది. జంక్షన్ అనేది ఆ విధంగా ఉంది. ఎలా అంటే ఆ నిర్వహణ ప్రాసెస్, ఎగ్జామ్స్ నిర్వహణ ప్రాసెస్ మొత్తం కూడా, నోటిఫికేషన్స్ మొత్తం కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే జరిగింది. బట్ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నియామక పత్రాలు జారీ, అంటే ఆ రిజల్ట్ రావడం, నియామక పత్రాలు అందించడం జరిగింది. సో క్రెడిట్ ఎవరు తీసుకోవాలంటారు? ఎవరు దీన్ని క్రెడిట్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు అందే సత్యం గారు? ఏ ప్రభుత్వం అయినా, ఇప్పుడు కాంగ్రెసే కాదు, మరే ప్రభుత్వం అయినా ఆర్డర్లు ఇచ్చిన వాళ్ళకే ఆ క్రెడిట్ దక్కుద్ది. ఎందుకు దక్కుద్దంటే, గతంలో గ్రూప్ 1 పోస్టులు నింపితే ఎగ్జామ్ రాసినాక 4 ఏళ్ల తర్వాత జాయిన్ అయ్యింది. కాబట్టి మేమే ఐడెంటిఫై చేసినాం, మేమే ఎగ్జామ్ నింపినాం, ఎగ్జాము కండక్ట్ చేసినాం అని చెప్పేసి అంటే 4 ఏళ్ల తర్వాత ఉద్యోగాలు జాయిన్ అయ్యారు. కాబట్టి గత 5 ఏళ్లుగా ఐడెంటిఫై చేసి ఎగ్జామ్ నిర్వహించి ఉద్యోగాలు ఇవ్వకపోతే ఉపయోగం లేదు. ఉద్యోగాలు ఇస్తే ఇచ్చినట్టు. ఎందుకంటే ఫైనాన్షియల్ కమిట్మెంట్ అవుద్దని, వీళ్ళకు జీతాలకు ఇన్ని వేల కోట్లు అవుతాయని, ఆలస్యం చేస్తే ఈ దప్పుతాయని పోస్ట్ పోన్ చేసుకుంటా రావచ్చు. కోర్టులో ఏదో ఒక లిటిగేషన్ ఇస్తే దాన్ని జరుపుకుంటా రావచ్చు. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ చేసింది, అది ఇవాళ కాంగ్రెస్ చేసింది కాబట్టి బీఆర్ఎస్ మేమే ఇచ్చినాం అనొచ్చు. ఎలక్షన్ల ముందరనే ఈ ఆర్డర్లు ఇస్తే నిరుద్యోగం ఇవాళ బీఆర్ఎస్ ఓడిపోవటానికి కారణం, ప్రధానమైనటువంటి అర్జన కారణాల్లో ఉద్యోగాలు నింపకపోవటం కూడా ఒక కారణం. వాళ్ళకు కూడా తెలుసు నిరుద్యోగులు బాగా కోపం మీద ఉన్నారు. కొన్ని చోట్ల పేపర్లు అవుట్ కావటం, కొన్ని చోట్ల ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయటం. దరిదాపు 28-30 లక్షల కుటుంబాలు, నిరుద్యోగాలకు సంబంధించినటువంటి కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ హర్ట్ అయి ఉన్నారని కూడా తెలుసు. హర్ట్ అయి ఉన్నారని తెలిసి కూడా ఉద్యోగాలు ఇవ్వకపోతే దానికి కోర్టులు ఉన్నాయని, కోర్టుల్లో లిటిగేషన్స్ ఉన్నాయని చెప్పొచ్చు. కానీ లిటిగేషన్స్ నుంచి బయటపెట్టడానికి ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నం ఏంటి, ప్రభుత్వ పీపీలు చేసినటువంటి ప్రయత్నం ఏంటి, ఏజీలు చేసినటువంటి ప్రయత్నం ఏంటి కూడా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ అడ్వర్టైజ్మెంట్ చేస్తే నెక్స్ట్ ప్రభుత్వం బీఆర్ఎస్ వచ్చి నింపితే బీఆర్ఎస్కే దక్కుద్ది ఆ క్రెడిబిలిటీ. కాబట్టి ఆ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకు జీతం ఇచ్చేటువంటి అవకాశం ఇచ్చినందుకు, ఇంకా 10 ఏళ్ల తర్వాత వస్తాయి అనుకోండి, 10 ఏళ్ల తర్వాత ఆర్డర్ ఇస్తే కూడా మేము పరీక్ష చేసినామంటే ఎవరు వినిపించుకుంటారు? నిజం అయిద్దాకా కాదు. కాబట్టి ఒక ప్రాసెస్ ఉంది. ఐడెంటిఫై చేసి అడ్వర్టైజ్మెంట్ చేయటం ఒక ప్రాసెస్, రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూలు చేయటం రెండో ప్రాసెస్, ఆర్డర్ ఇవ్వటం మూడో ప్రాసెస్. కానీ ఆర్డర్ ఇవ్వటం 10 ఏళ్ళు 5 ఏళ్ళు లేట్ అయితే, గతంలో మా అడ్వర్టైజ్ ప్రకారం ఆర్డర్ తీసుకున్నట్టే వినసొంపుగా ఉండదు. గతంలో గ్రూప్ 1 ఆఫీసర్లు అట్లాగే తీసుకున్నారు. 4-5 ఏళ్ల తర్వాత, నాకు తెలిసిన ఒక కుర్రోడు 5 ఏళ్ల తర్వాత ఆర్డర్ తీసుకోండి, డిఎస్పీ ఆర్డర్. అందుకని అదే సత్యం గారు, అదే నా పాయింట్ ఏంటంటే, ఇంత లేట్ కారణం ఏంటి అనుకుంటున్నారు మీరు? మామూలుగా అంతా 10 ఏళ్ళ రూల్ చేసినటువంటి గవర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది, ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, కానీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం మాత్రం బాగా జాప్యం చేసింది. ఏంటి, వాంటెడ్గా చేసిందా, లేదంటే నిజంగానే కోర్టు లిటిగేషన్ వల్ల ఇది జరిగిందంటారా? ఇప్పుడు ప్రభుత్వాలకు తెలుసండి, ఏది ఇచ్చినా కోర్టుకు పోతారు, ఏది ఇచ్చినా పిల్లలు రకరకాలైనటువంటి డైవర్సిఫైడ్ పిల్లలు ఉన్నారు. ఒకళ్ళు ఏజ్ మీద పోతారు, ఒకరు రిజర్వేషన్ల మీద పోతారు, ఒకళ్ళు ఎలిజిబిలిటీ మీద పోతారు, ఇట్లా పోతూనే ఉంటారు. వాడికి తగ్గట్టుగా క్లియర్ చేసి నింపాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఐఏఎస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నింపట్లే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 1000 ఉద్యోగాలు నింపుతారు. తర్వాత ఆల్ ఇండియా సర్వీస్ ద్వారా 1000 నుంచి 1500 మధ్య ఉద్యోగాలు నింపుతారు. వాళ్ళు ఎందుకు ఆగట్లే? కోర్టులో పోతూనే ఉంటారు. ఎందుకు ఆగట్లే? ఎవ్రీ ఇయర్ ఎందుకు షెడ్యూల్ అవుతుంది? రాష్ట్ర ప్రభుత్వాలు అలా షెడ్యూల్ ప్రకటించాల్సినటువంటి బాధ్యత ఉంది. అయితే మోడర్న్ ఫినామినా ఏమిటంటే, 4 ఏళ్లు తత్సారం చేయటం. ఏ పార్టీ అయినా, ఈ పార్టీ ఆ పార్టీ అని నాకు సంబంధం లేదు, 4 ఏళ్లు తత్సారం చేయటం, 4వ ఏట అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం, 5వ ఏట ఎగ్జామ్ కండక్ట్ చేయటం, ఈలోపు ఎవరో ఒకరు కోర్టుకు పోవటం లేదా మరొకటో ఫైనాన్షియల్ కమిట్మెంట్ దక్కింది అనుకోవటం, ఆ తర్వాత పోవటం, మళ్ళీ మనమే వస్తాంలో అప్పుడు ఇవ్వచ్చు ఆర్డర్లు అనుకోవటం. ఇవాళ యూనివర్సిటీలలో కాంట్రాక్ట్ వాళ్ళు
రెగ్యులర్ వాళ్ళు 600 మంచి పని చేస్తుంటే కాంట్రాక్ట్ వాళ్ళు ఒక 13-1400 పని చేస్తే ఇంకో 13-1400 ఖాళీ ఉన్నాయి. ఏదో గంట వేతనం మీద చేస్తున్నారు. అంటే 700 రెగ్యులర్ ఉంటే 3000 మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉన్నారు. యూనివర్సిటీలో రీసెర్చ్ జరగాలి. యూనివర్సిటీలో ఉన్నది రీసెర్చ్ కొరకు. రైట్. మరి కాంట్రాక్ట్ వాళ్ళు దరిదాపు 15-20 ఏళ్ల సంది పనిచేస్తారు. వాళ్ళ పిల్లలు కూడా వేరే ఎగ్జామ్స్ రాసి రెగ్యులర్ పోస్ట్ సంపాదించుకోరు. వాళ్ళకి అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. వాళ్ళనైనా రెగ్యులరైజ్ చేయొచ్చు కదా. వాళ్ళని రెగ్యులరైజ్ చేయరు. రీసెర్చ్ స్కాలర్స్ అయిపోయినటువంటి వాళ్ళకు రెగ్యులర్ పోస్ట్ నింపరు. వీళ్ళని రెగ్యులరైజ్ చేస్తే 1300 రెగ్యులరైజ్ చేయాలి. ఇంకో 1300 రీసెర్చ్ స్కాలర్స్కి అవకాశం ఉంది. ఏది చేయరు. ఇవాళ ఉన్నత విద్యారంగం అంతా డోల్ డ్రమ్స్లో అసలు నవ్వుకుంటున్నారు. డిపార్ట్మెంట్ హెడ్లు కూడా అవుట్ సోర్సింగ్ వాళ్ళు లేకపోతే కాంట్రాక్ట్ వాళ్ళు, డిపార్ట్మెంట్ హెడ్లు కూడా. ఇది దుస్థితి. ఇప్పుడు ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీ, ఒక కాంట్రాక్ట్ లెక్చర్ రెగ్యులర్ చేస్తే తన ఆత్మస్థైర్యం ఎట్టుంటుంది, తన డెడికేషన్ ఎట్టుంటుంది, ఎప్పుడు అంటే అప్పుడు బయటికి పంపుతామంటే వాళ్ళ డెడికేషన్ ఎట్టుంటుంది. ఇది తేడా. అట్లాగే ఉద్యోగాలు నింపింది కూడా వీళ్ళని కొత్తగా తీసుకొచ్చే ఉద్యోగాలు కావు, శాంక్షన్డ్ పోస్టులు. అవి శాంక్షన్డ్ పోస్టులు. పే కమిషన్ చెప్పింది కూడా 1,99,000 ఖాళీలు ఉన్నాయి, నింపొచ్చు అని. శాంక్షన్డ్ స్ట్రెంత్ దేని బట్టి ఉంటుంది? వర్క్ లోడ్ని బట్టి, జనాన్ని బట్టి, జనాభా నిష్పత్తిని బట్టి, వీటన్నిటిని బట్టి శాంక్షన్డ్ పోస్టులు ఉంటాయి. అవి అవుపడితే నింపమంటారని వాళ్ళు కొన్ని ఎత్తేసిరు కూడా. కొన్ని పోస్టులు ఎత్తేసిరు. అసలు అక్కడ కనపడితే ఖాళీలు ఉంటాయి అంటారని ఎత్తేస్తే ఖాళీలు చూపెట్టేది కాదు. ఇవి ఇంత దారుణమైనటువంటి. రైట్. మీ పాయింట్ అర్థమైంది. మీ పాయింట్ వెరీ క్లియర్. రైట్. రాజారావు గారు, ఏదైతే తెలంగాణ ఏర్పడిందో నిధులు నియామకాలు అనే మెయిన్ కాన్సెప్ట్ మీద ఏర్పడింది, అందులో కీలకమైనటువంటి నియామకాల పైన ఎందుకు మీరు అంత అశ్రద్ధ వహించాల్సి వచ్చింది? మీ 10 ఏళ్ల పాలనలో ఒక్క అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు? అఫ్కోర్స్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, ఎగ్జామ్స్ పెట్టారు, అది వేరే విషయం. బట్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఒక్కటి కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు రాజారావు గారు? ఇప్పుడు 2014 కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో ఉంది సార్. ఉన్నప్పుడు వాళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో నింపింది 30,000 ఉద్యోగాలు 10 సంవత్సరాలు. తెలంగాణకు వచ్చినటువంటి వాటా 12,000 ఉద్యోగాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల్లో. ఉమ్మడి రాష్ట్రంలో భాగంగా తెలంగాణకు వచ్చిన ఉద్యోగాలు 10,000 నుంచి 12,000 మధ్య. మీరు అన్నది వాస్తవము. తెలంగాణ ఉద్యమము విద్యార్థులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు ప్రధాన పాత్ర వహించారు. 52 నుంచి 69 మొదలుకొని 2009, 2006 నుంచి మలిదశ ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగుల పాత్ర ప్రధానమైనటువంటిది. దానికి అనుగుణంగానే 1,30,000 ఉద్యోగాలు మొదటి 2014 నుంచి 19 మధ్య జరిగినటువంటి ఆ పీరియడ్లో ఉన్నటువంటి పీరియడ్లో 1,30,000 ఉద్యోగాలు అప్పుడు నింపడం జరిగింది. తర్వాత మొన్నటికి మొన్న ఒక 1 year 2 years బ్యాక్ 90,000 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్స్ విడుదల చేస్తూ దాని ప్రాసెస్ చేయడం జరిగింది. ఆ ప్రాసెస్లో భాగంగానే మిగిలినటువంటి ఆ 90,000లో ఇవాళ 20,000 ఉద్యోగాలని కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు నియామక పత్రాలు ఇస్తున్నారు. నోటిఫికేషన్స్ ఎవరిచ్చారు? ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఎవరిచ్చారు? దాన్ని ప్రాసెస్ ఎవరు చేశారు? ఎగ్జామ్ ఎవరు నిర్వహించారు? ఇవాళ రిజల్ట్స్ ఎవరిచ్చారు? ఇవాళ మేము సింగరేణి ఉద్యోగాలు మేము ఇచ్చినాము, నర్సుల ఉద్యోగాలు మేము ఇచ్చినాము, పోలీసు ఉద్యోగాలు మేము ఇస్తున్నాము అని చెప్పడం అంటే అది నేను అనలేను ఆ భాష. కానీ మందికి పుట్టిన పిల్లలు మా పిల్లలు అని చెప్పుకోవడం పద్ధతిలో కనిపిస్తుంది. మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు అది చెప్పండి. మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ ఎందుకు ఇవ్వలేపారు? ఇంత చేసిన వాళ్ళు మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ ఎందుకు ఇవ్వలేపారు అది చెప్పండి. ప్రాసెస్ లో భాగంగా 1,30,000 అయిపోయినాయి. 90,000 ఉద్యోగాలు నింపుతూ వస్తున్న సందర్భంలో ఆ ప్రాసెస్ లో భాగంగా ఆగినాయి అవి. దానికి కావాలని ఆపింది ఏం లేదు కదా సోదరా. ఇలా కోర్టులో కేసులు వేసింది ఎవరు ఆపింది ఎవరు? రకరకాల కొర్రీలు పెట్టింది ఎవరు? పేపర్ లీకేజ్ చేసింది ఎవరు? ఆ పేపర్ లీకేజ్ అయిన విషయాన్ని ఎవరు? కాంగ్రెస్ బయట పెట్టిందా? బీజేపీ బండి సంజయ్ బయట పెట్టిందా అండి? లేకపోతే రేవంత్ రెడ్డి గారు బయట పెట్టిందా? ఉత్తమ్ రెడ్డి గారు బయట పెట్టిందా? ఎవరు బయట పెట్టిండ్రు? గవర్నమెంట్ బయట పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసింది, జైలుకి పంపించింది. ఒకవేళ ప్రభుత్వం కనుక దాన్ని అట్లాగే ఉంచాలనుకుంటే ఉండిపోతుండే కదా, అది రహస్యంగా ఉండిపోతుండే. అట్లా జరగద్దని చెప్పేసి నిష్పక్షపాతంగా పారదర్శకంగా జరగాలని కేసీఆర్ గారు భావించి ఎవరైతే తప్పు చేసిండ్రో, ఎవరైతే ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చొర్రి ఆ ఇంటి దొంగలు ఎవరైతే ఉన్నారో
ఇంటి దొంగ ఈశ్వరుడు వేరున్నట్లు వాళ్ళని పట్టుకొని వాళ్ళని శిక్షించి న్యాయం చేసే క్రమంలో జరిగింది. దాని ఒకవేళ కనుక నిజంగానే కేసీఆర్ గారికి చిరుశుద్ధి లేకపోతే నిరుద్యోగుల పట్ల పారదర్శకంగా జరగద్దని అనుకుంటే వాళ్ళు వదిలేస్తుండే కదా, దాన్ని పట్టుకుంది ఎవరు? కాబట్టి ఒక ప్రాసెస్లో ఒకటి ఏమైంది సోదరా అంటే, వాస్తవంగా సోషల్ మీడియా విపరీతంగా కొంతమంది పేడ్ ఆర్టిస్టులు మొత్తం జమ అయిపోయి అన్ని పార్టీలు కూడా ప్రధానంగా బీజేపీ కానీ కాంగ్రెస్. నేను కాంగ్రెస్ నుంచి విన్నది ఏంటంటే రాజారాం గారు, కాంగ్రెస్ వినండి ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు చెప్పిన దాంట్లో ప్రచారం చేసి గ్రామాల్లో నేను ఎన్నికల సందర్భంలో తిరుగుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మొత్తం అబద్ధాలు. అసలు ఏం ఉద్యోగాలు ఇవ్వలేదు 1,90,000 ఇవాళ ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు వేస్తామన్నారు కదండి. ఈ 1,90,000 ఈ 2,30,000 కాకుండా కొత్త చేయాలి వీళ్ళు. వేస్తామంటున్నారు, అవి కూడా వేస్తామంటున్నారు, అవి కూడా భర్తీ చేస్తామంటున్నారు. 2 లక్షల ఉద్యోగాల్ని సంవత్సరంలో నింపుతామని చెప్పి ఈ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ మా ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. దాంట్లో ఏం చేయాలి? ఇప్పుడు ఈ 90,000 ఉద్యోగాలు 1,30,000 ఉద్యోగాలు వాళ్ళు ఎట్లా చెప్పుకోలేరు, కానీ ఈ 90,000 ఉద్యోగాల్ని మా పిల్లలు వీళ్ళు మాకే పుట్టినని చెప్పుకొని ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు నిస్సిగ్గుగా మేము నింపినామని చెప్పుకొని పత్రాలు ఇస్తున్నాం. మీకే సంబంధం అండి అది? అంటే మీరు ఇందాక ఒక పాయింట్ చెప్పారు రాజారాం గారు, ఇందాక మీరు ఒక పాయింట్ అన్నారు, ఇట్లా మేము వాంటెడ్గా ఆపలేదు, కేసులు పట్టడం వల్ల కొంతమంది కేసులు వేయించింది కూడా కాంగ్రెస్ అని చెప్తుంది. బట్ కాంగ్రెస్ చెప్తున్న వాదన ఏంటంటే మీరు జాబులు ఇస్తే వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సి వస్తుంది, మీరే వాంటెడ్గా మీరు కొంతమంది కేసులు వేయించి ఆపించారనేది కాంగ్రెస్ నేతల వాదన. అంత దుస్థితి పట్టలేదండి టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి అంత దుస్థితి పట్టలేదు. ఆ స్థాయికి దిగజారలే. కొద్దిమంది ఏంటంటే ఇంకా 10th క్లాస్ పేపర్లు బండి సంజయ్ బయట తీసుకొచ్చింది కదండి. 10th క్లాస్ పేపర్లు మనం చూసినాం కదా, ఎట్లా ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, ఇంటర్మీడియట్ పేపర్లు లీక్ చేయడము, 10th క్లాస్ పేపర్ లీక్ చేయడము, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చినటువంటి వాళ్ళని పట్టుకొని అదే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు, అదే బీజేపీ సంబంధించినటువంటి కొంతమంది పార్టీ కార్యకర్తలు వాళ్ళ కుటుంబాలు కావాలని చేసింది కదండి అవన్నీ. రైట్. రవి గారు కాంగ్రెస్ నేత తొంగుతుర్తి రవి గారు కాంగ్రెస్ నుంచి, నిజానికి వాళ్ళు చెప్పిన పాయింట్లో ఒకటి అయితే చాలా వాళ్ళే గొప్పగా క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇదంతా ప్రొసీజర్ మొత్తం ఫినిష్ చేసింది మేము, జస్ట్ ఏదో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేసి మొత్తం వాళ్ళ క్రెడిట్ మొత్తం వాళ్ళది అన్నట్టుగా చేస్తున్నారు. ఇది సరికాదు అనేది బీఆర్ఎస్ నేతల వాదన. టిఆర్ఎస్ వాళ్ళు గత పాలన మనం 2 సార్లు అవకాశం ఇచ్చి చూస్తే వాళ్ళు మాటలు తప్పితే ఎక్కడైనా చేతులతో చూపించరండి. రాజారాం గారు మాట్లాడుతున్నారు, మంది పుట్టిన పిల్లలని మా పిల్లలనేసి అంటారు. మీరు ఎన్ని రోజులు ఎందుకు మరి ఇంత నిర్లక్ష్యం ఎందుకు మీకు? ఆ నిర్లక్ష్యం ఈ మాటల వల్లనే కదా మిమ్మల్ని ఈ రోజు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మీకు ఈ తొందరపాటే ఇది. ఇప్పుడు బలిదానాలైన శ్రీకాంతాచారి చనిపోయాడు, ఇలాంటి యువకులు ఎంతో మంది ప్రాణత్యాగాలు చేస్తే ఆ రోజు కొట్లాడని వ్యక్తులు ఇయ్యాలొచ్చి అంతా ఉండి పెట్టిన తర్వాత పెట్టడానికి కూడా చేతగాని గత ప్రభుత్వాలు ఈ రోజు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంది. ఎంతవరకు చెప్పమండి? ఉద్యమం చేసింది ఎవరు? ఉద్యమం చేసిన నాలాంటి విద్యార్థుల మీద, నాలాంటి ఆ రోజు నాయకత్వం ఇచ్చి నాలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టు చేసి జైల్లో పంపించింది ఎవరు? మా కుటుంబాలను నాగం చేసింది ఎవరు? మా పిల్లల్ని చంపింది ఎవరు? నాయకత్వం కదా. మూసుకొని ఉడికం చేసింది కదా. రాజారాం గారు, మేము ఒకటే అడుగుతున్నాము, మీకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందా తెలంగాణని? అది బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినా భగత్ సింగ్ బలిదానాలతో, ఆజాద్ సింగ్ బలిదానాలతో, మహాత్మా గాంధీ నెహ్రూల పోరాటంతో వచ్చిందా? మాట్లాడనివ్వండి రాజారాం గారు, మాట్లాడనివ్వండి. రవి గారిని మాట్లాడనివ్వండి ప్లీజ్. స్టార్ట్ 1 by 1. స్వతంత్రం ఈ దేశానికి తెలంగాణ బిడ్డలు కొట్టాడు తెచ్చుకుని 3 తరాలు కొట్టాడినాయి. ఎందుకు తెచ్చుకున్నారు? 3 తరాలు కొట్టాడినాయి. నీళ్ళు ఎడిపోయినాయి, నియామకాలు ఎడిపోయినాయి. నియామకాలు లేకుండా ఎన్ని రోజులు, 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఏం చేసేది అంటున్నాం. రవణ ఏమంటే నువ్వు ఇది మాట్లాడు, ఓకే నువ్వేం చేస్తావు కానీ 1 by 1 మాట్లాడండి, ఎట్లా ఉపయోగం లేదు. సత్యం సార్, మేము ఏమంటున్నాము,
వాళ్ళు ఒక 100 days కూడా కాలేదు, ఇది కాలేదు అది కాలేదు అనేసి ప్రతిదీ రోడ్ మీదకి ఎక్కుతా ఉన్నారు. ఆ రోజు రోడ్ మీద ధర్నా చౌకులు ఇవ్వలేదండి మాకు. ధర్నా చౌకులకి ఎంత నియంత పాలనది. ఎక్కడ కూడా మన ఇందిరా పార్క్ దగ్గర పర్మిషన్ ఇవ్వలేదు మనకు. ఇంత ఒక దురదృష్టమైన వైఖరి పాలన పాలించి ఈ రోజు వచ్చి మేము అది చేసినాం ఇది ఇన్ని రోజుల్లో నియామకాలు ఎందుకు వేయలేదండి? అందరు చదువుకున్న వాళ్ళే, అందరు కొట్లాడారు, ఆయన కూడా కొట్లాడాడు. ఈ రోజు విద్యార్థులు కొట్లాడితే కదా ఈ రోజు మనకి నియామకాల గురించే కదా వాళ్ళ ప్రాణత్యాగాలు చేసింది. గతాన్ని మర్చిపోయి మాట్లాడొద్దు అనేసి రాజారాం గారికి మేము ఒకటే గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు మీకేమన్నా సూచనలు ఉంటే చెప్పండి. అది అసెంబ్లీలో చెప్తారా లేకపోతే ప్రెస్ మీట్ లో చెప్తారా, ఎక్కడ చెప్తారో చెప్పండి. ప్రతిదీ చేస్తా ఉంటే ఈ రోజు ఏదైతే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉన్న సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది, బీజేపీ చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది. వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు వేశారు? గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎన్ని ఉద్యోగాలు వేశారు? 10,000 ఉద్యోగాలు 12,000 ఉద్యోగాలు వేశారు 10 సంవత్సరాల్లో. ఎవరు ఎన్ని ఇచ్చారు? చాలా రవి గారు రాజారాం గారు ఎవరు ఎన్ని ఇచ్చారో డిస్కస్ చేద్దాం, డీటెయిల్ డిస్కస్ చేద్దాం ప్లీజ్. రాజారాం గారు, రవి గారు చేద్దాం. మీరు లేవనెత్తిన పాయింట్ అన్నింటి మీద డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ది గ్రేట్ డిబేట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తో డిబేట్ కొనసాగుతుంది.